అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాడి అదంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము, గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారో చూసి దానికి తగ్గట్టుగా పోలీస్ వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం. ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులు ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. సార్, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఏమైనా పెరిగిందా తగ్గింది? క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ, డ్రోన్స్ కానీ, తర్వాత ఇంకా వేరువేరుగా టెక్నాలజీ, అభివృద్ధి టెక్నాలజీని వాడి కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం, ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. సార్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ గురించి ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు హెల్మెట్స్ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఎస్పెషల్లీ పట్టణాల్లో, కాకినాడ పట్టణం కానీ, సామర్లకోట పట్టణంలో కానీ హెల్మెట్ లేకుండా కూడా కింద పడి దెబ్బలు తగిలే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, వన్స్ పట్టణం వదిలేసి వాళ్ళు గ్రామాలకు కానీ వేరే పట్టణానికి ట్రావెల్ చేసినప్పుడు, హైవే మీద విలేజ్ రోడ్లో ట్రావెల్ చేసినప్పుడు కింద పడిపోయేసి లేకపోతే వేరే వెహికల్స్ కుదరడం వల్ల ఎక్కువ. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్, పట్టణం నుంచి పట్టణంకు ట్రావెల్ చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాం. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వాళ్ళకే సేఫ్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్లోగా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఇది 2 విధాలుగా ఎడ్యుకేషను, ఎన్ఫోర్స్మెంట్ 2 చేసి వాళ్ళు తప్పకుండా ప్రజల్లో హెల్మెట్ ధరించాలి, మన మంచికి అనే భావన వాళ్ళకి కలగజేస్తాం. ఈ సంవత్సరం ఈ జిల్లాలోనే 2 చోట్ల త్రిపుల్ మర్డర్స్ సంచలనం తెప్పించారు. అంటే దీనికి ఈ రాజకీయానికి ఇంకేమైనా ఉందా సార్? అంటే రాజకీయము అతను లేదండి. దాని మీద త్వరగా అనాలిసిస్ చేశాము. ఎస్పీ గారు కూడా 2 గ్రామాలకి విజిట్ చేసి అక్కడ పూర్తిగా అసెస్ చేశాము. ఏమంటే అక్కడ వ్యక్తుల మధ్య ఉన్న పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. అయితే పోలీసు వారికి కొన్ని సూచనలు చేశాం. ఇటువంటి గ్రామాల్లో ఎటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ మన దృష్టికి రాకపోవచ్చు. ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి పెట్టి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వాటిని మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ సమస్యలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతోటి మాట్లాడి వాళ్ళు 107 కింద బౌండ్ అవుట్ చేయడం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య సాల్వ్ చేయడం, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరగకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనే భావనతోటి అందరు ఆఫీసర్స్, ఎస్పీలకు కానీ డిఎస్పీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి కానిస్టేబుల్ కూడా కొన్ని గ్రామాలు అలాట్ చేసి ఆ గ్రామాల్లో ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని వెంటనే ఎస్ఐఆర్ దృష్టికి, సిఐఆర్ దృష్టికి తీసుకొచ్చి అవి సీరియస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కాకుండా ముందే ప్రొయాక్టివ్గా స్టెప్స్ తీసుకొని ఆదేశించడం జరిగింది. కాకినాడ పోర్టు స్మగ్లింగ్ అడ్డంగా మారిందని చెప్పి డిప్యూటీ సీఎం గారు పదే పదే విమర్శిస్తున్నారు. దానిలో పోలీస్ వెహికల్ ఉందంటున్నారు. దాని మీద స్పెషల్ యాక్షన్ ఉందా? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు 13 కేసులు కట్టారు. ఆ 13 కేసుల్లో ఒక ప్రత్యేక బృందం ఇన్స్పెక్టర్స్, ఒక 45 ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ పెట్టేసి దాని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న ఎక్కడెక్కడి నుంచి మీద రైస్ వచ్చింది అన్నింటిలో కూడా రికార్డ్స్ వెరిఫికేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దాంట్లో ఒక మిల్లులో పీడిఎస్ రైస్ దొరికితే దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ కేసెస్ కూడా సిట్ వారికి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. సిట్ అధికారులతో కూడా సంప్రదింపడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు రికార్డ్స్ అప్డేషన్ అంతా జరుగుతూ ఉంది. త్వరలో దాన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తాం. అంటే పొలిటికల్ ఇంటెన్షన్ అంటారా లేకపోతే నిజంగానే అక్కడ దర్యాప్తులో ఉన్న అంశాలు నేను ఇప్పుడే మీకు చెప్పలేను. పూర్తి స్థాయి దర్యాప్తు అయిన తర్వాత మీకు వెల్లడిస్తాను. ఇటీవల జరిగిన త్రిపుల్ మర్డర్ అది గతంలో కూడా అదే ప్లేస్ 2018లో కూడా పూర్తి గురించి కలుపుకొని అలాగే కొన్ని నెలల క్రితం కూడా సామర్లకోట ప్లేస్ వచ్చి కంప్లైంట్ చేసుకున్నారు గ్రామంలో పెద్దగారు. దీన్ని పూర్తిగా పసిగట్టలేకపోయినా ఎస్పీ కానీ ఇంటెలిజెన్స్ అని చెప్పి పలువురు ఆరోపిస్తున్నారు. అంటే సామర్లకోటలో మనం మర్డర్ జరిగిన దానికంటే ముందర అదే ప్లేస్లో జరిగింది.
అదే బేస్ లో 18 సార్. అలాగే ఒక 3 నెలల క్రితం నుంచి గొడవలు పడుతున్నారు గ్రామంలో పెద్ద వెళ్ళారు. కానీ దీన్ని స్టేషన్ వరకు కూడా వచ్చారు. దీన్ని పూర్తిగా పసిగట్టలేకపోయేది ఇంటెలిజెన్స్ ఎస్బీ విభాగం అని చెప్పి పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే కుటుంబం చిన్నతనం అయిపోయింది. క్షతగాత్రులు ఇప్పటికీ కూడా తీవ్రమైన గాయంతో హాస్పిటల్ అయితే ఉన్నారు. దీనిపైన తదుపరి ఏమి చర్యలు ఏమంటారు? అది ఏదైనా ఉంటే దాంట్లో విచారిస్తామండి. ఆ ఇన్సిడెంట్ 18లో జరిగిన దాని మీద మళ్ళీ ఫర్దర్గా గొడవ జరిగింది, అక్కడ ఏదైనా మా వాళ్ళ ఫెయిల్యూర్ ఉంటే ఎస్బీ వాళ్ళది కానీ లోకల్ ఎస్ఐది మేము విచారించి చర్యలు తీసుకుంటాం. అందుకే భవిష్యత్తులో కూడా నేను చెప్తున్నాను, మా ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్తున్నాను, మాకు స్టేషన్లో పార్ట్ 4 రిజిస్టర్ ఉంటుంది, విలేజ్ హిస్టరీ షీట్స్ అని ఉంటాయి. దాంట్లో ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ఇటువంటి సంఘటనలు రాయాలి. చాలామంది ఎస్ఐలు సిఐలు ఇటువంటి సంఘటనలు రాయారు. రాయకపోవడం వల్ల ఏమవుతుంది, కొత్తగా వచ్చిన ఆఫీసర్ 2018లో ఇష్యూ జరిగినప్పుడు అక్కడున్న స్టాఫ్ ఎస్ఐ గారు మారిపోయి 2024లో వేరే కొత్త వాళ్ళు ఉంటారు. ఆ సంఘటనల గురించి వీళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది. అందుకనే రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్డేట్ చేయాలి. సో దాని మీద కూడా మేము స్పెషల్గా ఇప్పుడు ఇన్స్పెక్షన్స్లో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అదే నేను చూస్తున్నాను. మీరు పాత ఇష్యూస్ మీరు రాస్తాం లేదా పోలీస్ స్టేషన్లో. సో వచ్చిన కొత్త అధికారికి ఆ పాత విషయాలు తెలిస్తే దాని మీద ఆయన యాక్షన్ తీసుకుంటాడు. లేకపోతే మళ్ళీ కొత్తగా అతనికి విషయం వచ్చేటప్పటికి లోపల ఏదో డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. దాని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ మేము రేంజ్లో కండక్ట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ సిబ్బంది పాత్ర కూడా ఉంది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనేది స్పెషల్ బ్రాంచ్దే కాదు. ఎందుకు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి కానిస్టేబుల్కి కొన్ని గ్రామాలు అలర్ట్ చేశాం, అర్థమైంది కదండి. సో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందని వారు కూడా తెలుసుకోవాలి. ఎస్బీ ద్వారా తెలుసుకోవాలి. లోకల్ ఎస్హెచ్ఓ కూడా ఇండిపెండెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రతిదీ ఎస్బీ మీద మనం ఆధారపడితే ఏమవుతుంది, కొన్ని విషయాలు ఎస్బీ ద్వారా మనకు తెలియకపోవచ్చు. అందుకని లోకల్గా పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా కొంత ఇంటెలిజెన్స్ ఉండాలి. ఎస్బీ వాళ్ళు ఇస్తారు. అప్పుడు అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ వస్తే మనకు కాంప్రహెన్సివ్గా మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది విచారిస్తాం. లోకల్ పోలీస్ స్టేషన్ తప్ప, ఎస్బీని తప్ప. ఇంటెలిజెన్స్ మాది కాదు. ఈ 2 డిపార్ట్మెంట్స్లో మా దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే సరి చేస్తాం. సార్ మెన్ తక్కువగా ఉన్నారు కానీ రిక్రూట్మెంట్ ఏమన్నా కొత్తది చేస్తారు? రిక్రూట్మెంట్ 30 తారీఖు నుంచి స్టార్ట్ అవుతామమ్మా. 6,100 మంది కానిస్టేబుల్స్ని ఇప్పుడు మన కాకినాడలో కూడా జరుగుతుంది. రేంజ్లో 3 ప్లేసెస్లో జరుగుతుంది. కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలో 3 జిల్లాల్లో జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. సో అది వాళ్ళంతా రిక్రూట్మెంట్ అయ్యి స్టాఫింగ్ జరిగితే దాదాపు 1.5 year అవుతుంది వాళ్ళు ట్రైనింగ్ అయ్యి మనకు వచ్చే లోపల. అందుకే మనము ఎక్కువగా సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా పెట్టమని ప్రజల్ని మనం కోరుతున్నాము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద చూస్తే చాలా కేసెస్ కూడా మనకి ప్రజల షాప్ దగ్గర అక్కడ ఇక్కడ సీసీటీవీ కెమెరా దగ్గర కేసు డిటెక్ట్ అవుతుంది. వాళ్ళ సహకారంతో కూడా మనం కేసెస్ డిటెక్ట్ చేస్తాం. కనెక్షన్ మా పోలీస్ కెమెరాస్. కాబట్టి ప్రజలు ముందుకొచ్చి ఎన్ఎస్సి వ్యాపార సముదాయాల్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ అన్ని ప్లేసెస్లో ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాల్సిందిగా మేము ఎంకరేజ్ చేస్తాం. దాని మీద డ్రైవ్ కూడా టేకప్ చేస్తాం. సో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోయింది సార్. స్పామ్ కాల్స్ వీటి ద్వారా కూడా అంటే పేదలు ఎక్కువ డబ్బులు పోతున్నాయి, వాళ్ళే ఎక్కువ పోతున్నాయి అకౌంట్స్ నుంచి. దాని మీద మానిటరింగ్, స్పెషల్ మానిటరింగ్ ఏమైనా ఉందా మన డిపార్ట్మెంట్ పరంగా? ఇప్పుడు జిల్లాలో కూడా ఎస్పీ గారు ఐఎమ్ సైబర్ అవర్ అనే ప్రోగ్రాము లాంచ్ చేశారు. ఈ సైబర్ క్రైమ్కి మెయిన్ కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అని చేస్తారు. వాడు కూడా ఫోన్ చేసి 4 గంటల పాటు ఒక వ్యక్తిని ఫోన్లో నిర్బంధించి బెదిరించి డబ్బులు కాజేస్తున్నాడు. సో ఇటువంటివి అనేది ఎక్కడ ఏ పోలీసు, ఏ సిబిఐ, ఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, లోకల్ పోలీస్ ఎవరు కూడా ఫోన్ ద్వారా ఫోన్ చేసి డాక్యుమెంట్స్ కావాలని అడగరు, డబ్బులు కావాలని అడగరు. అది ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎవరు భయపడకూడదు. నేను సిబిఐ, ఈడీ లేకపోతే మీరు కస్టమ్స్లో మీ బ్యాగ్ మొత్తం డబ్బు దొరికింది అంటే భయపడకూడదు. వెంటనే ఫోన్ కట్ చేయాలి, లేకపోతే లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ పొరపాటున భయపడి డబ్బు ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసినా కూడా వెంటనే దాన్ని 1930కి సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ ఉంది మాకు, 1930కి ఇన్ఫార్మ్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.